రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్లు అయితే నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సందర్భంగా తెలంగాణ పేపర్ 4లో భాగంగా వచ్చిన కొన్ని ప్రశ్నలు అనేవి తీవ్ర స్థాయిలో వివాదాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు, అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ప్రశ్నలు మీద వచ్చిన ప్రశ్నల మీద తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనమాట. ఏంటి అంటే తెలంగాణ ఈ స్థాయిలో ఇబ్బంది పడటానికి, ఈ స్థాయిలో తెలంగాణ దోచుకోబట్టడానికి ముఖ్యంగా ప్రధానమైన కారణాలు టీడీపీ పార్టీ కూడా ఒకటి. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో ఈ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారి నుంచి, అలాగే టీడీపీ పార్టీ గురించి ఈ స్థాయిలో ప్రశ్నలు దాదాపు 6 ప్రశ్నలు అడిగారు. మరోవైపు కేసీఆర్ తెలంగాణ రావడానికి కీలకమైన పాత్ర పోషించిన కేసీఆర్ గురించి అసలు ప్రశ్నలనే అడగలేదు. ఇది రేవంత్ రెడ్డి తన స్వామి భక్తి అంటే తన గురు భక్తిని, చంద్రబాబు నాయుడు మీద సిబిఎన్ మీద ఉన్న తన గురు భక్తిని చాటుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతుంది. తెలంగాణ కార్యక్రమం దాదాపు 9 రోజుల దీక్ష చేసిన కేసీఆర్ మీద తెలంగాణ మూవ్మెంట్ పేపర్లో ఒక్క ప్రశ్న కూడా రాలేదంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి తన యొక్క స్వామి భక్తిని చాటుకుంటున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో వివాదాన్ని అయితే తీవ్ర స్థాయిలో తమ యొక్క నిరసన అయితే వ్యక్తం అయితే చేస్తుంది. ముఖ్యంగా 1983లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు అన్నమాట. ఏంటి అంటే నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నట్లుగా నక్సలైట్లు మద్దతు కూడగట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్ ఎజెండా నా ఎజెండా అని చెప్పి అనడం జరిగింది. తర్వాత అధికారం కైవసం చేసుకోవడానికి 1980 తెలుగుదేశం తెలుగు గౌరవం అంటే తెలంగాణకి సంబంధించిన అస్తిత్వాన్ని తీసుకెళ్లి తెలుగు అని చెప్పేసి తెలంగాణ పదాన్ని ఉపయోగించకుండా తెలుగు అని ప్లాన్ ప్రకారం చేశారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీకి అప్పట్లో 2009లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకి మద్దతుగా లేఖ ఇవ్వడం జరిగింది. అలాగే ఇట్లా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు అని ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కంపెనీలు పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఏంటంటే విమర్శిస్తూ అనమాట తెలంగాణ వాళ్ళు ఎలా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఎలా దోచుకున్నారు అన్నట్లుగా కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం అయింది. కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన వ్యవస్థపై 2020 విజన్ డాక్యుమెంట్ ని తయారు చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక ప్రశ్న కూడా అడగడం జరిగింది. అయితే దీని మీద రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ తెలంగాణ రావడానికి ఇంత కీలకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ గురించి ఎందుకు ఒక ప్రశ్న కూడా రాలేదు, చంద్రబాబు నాయుడు గురించి, టీడీపీ పార్టీ గురించి ఎందుకు ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉంది. చూడాలి మరి దీని మీద ఎలా స్పందిస్తారనేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కానీ. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.